హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెకండ్ సెమిస్టర్లోని 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్లో ఇంట్రడక్షన్ అలాగే ఎక్సర్సైజ్ 12.1లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. సో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అంటే మనకు కొన్ని జామెట్రికల్ ఫిగర్స్ ఉన్నాయి. ఆ ఫిగర్స్కి సర్ఫేస్ ఏరియాస్ అలాగే వాల్యూమ్స్ కనుక్కుంటాము. అయితే 9th క్లాస్లో డైరెక్ట్గా ఒక షేప్కి మాత్రమే సర్ఫేస్ ఏరియా లేదా వాల్యూమ్ కనుక్కున్నాం ప్రాబ్లమ్స్లో. ఇక్కడ 10th క్లాస్లో కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ ఉంటాయన్నమాట. సో ఆ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్కి సర్ఫేస్ ఏరియా కనుక్కుంటాము, అలాగే వాల్యూమ్ కూడా కనుక్కుంటాము. సెకండ్ ఎక్సర్సైజ్ మొత్తం వాల్యూమ్స్ కనుక్కోవడము, ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం కూడా కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్కి సర్ఫేస్ ఏరియాస్ కనుక్కోవడం అనమాట. కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ అంటే ఎలా ఉంటుందో మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇది ఒక ఆయిల్ ట్యాంకర్ అనమాట. ఇక్కడ మధ్యలో చూసినట్లయితే సిలిండ్రికల్ షేప్లో ఉంది, అలాగే రెండు ఎండ్స్ కూడా సేమ్ హెమిస్పియర్స్తో ఎండ్ అయి ఉందన్నమాట. You may guess that it is made of cylinder with two hemispheres as its ends. సిలిండర్కి 2 ఎండ్స్ కూడా హెమిస్పియర్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 హెమిస్పియర్స్ ఒక సిలిండర్ కాంబినేషన్ అనమాట ఈ షేప్ అనేది. అలాగే ఇక్కడ ఒక కాంబినేషన్ ఉంది, ఒక కోను అలానే హెమిస్పియర్. కోను హెమిస్పియర్ కలిపితే ఇలా ఒక టాయ్ లాగా వస్తుంది అనమాట. దీన్ని మనం లట్టు, తెలుగులో అయితే బొంగరం అంటాము. ఈ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్కి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడం అనేది ఫస్ట్ ఎక్సర్సైజ్లో చేస్తాము. అలాగే ఇటువంటి కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్కి వాల్యూమ్ ఎలా కనుక్కోవాలి అనేది సెకండ్ ఎక్సర్సైజ్లో చేస్తాము. సో ఈ సర్ఫేస్ ఏరియాస్ కనుక్కోవాలన్నా వాల్యూమ్స్ కనుక్కోవాలన్నా మనకు ఫార్ములాస్ తెలిసి ఉండాలి. క్యూబు, క్యూబాయిడు, కోను, సిలిండరు, స్పియరు, హెమిస్పియరు. ఈ జామెట్రికల్ షేప్స్కి సర్ఫేస్ ఏరియాస్, వాల్యూమ్స్, ఫార్ములాస్ నేర్చుకొని తర్వాత ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ని చేద్దాము. ఫస్ట్ జామెట్రికల్ ఫిగర్ క్యూబాయిడ్. లెంగ్త్, విడ్త్, హైట్ 3 డైమెన్షన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నటువంటి జామెట్రికల్ ఫిగరే క్యూబాయిడ్. ఈ క్యూబాయిడ్కి లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అలాగే వాల్యూమ్ కనుక్కోవడానికి ఫార్ములాస్ నేర్చుకుందాం. ది లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్, దీన్ని LSAతో డినోట్ చేస్తాము. 2H into L+B. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్, దీన్ని TSAతో డినోట్ చేస్తాము. TSA ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 2 into LB plus BH plus HL. L అంటే లెంగ్త్, B అంటే బ్రెడ్త్, H అంటే హైట్ ఆఫ్ ది క్యూబాయిడ్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్, వాల్యూమ్ని V అనే లెటర్తో డినోట్ చేస్తాము. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు LBH అంటే L into B into H. నెక్స్ట్ జామెట్రికల్ ఫిగర్ క్యూబ్. లెంగ్త్, విడ్త్, హైట్ 3 డైమెన్షన్స్ కూడా ఈక్వల్గా ఉన్నటువంటి జామెట్రికల్ ఫిగర్ని క్యూబ్ అంటాము. ప్రతి ఫేస్ కూడా స్క్వేర్ షేప్లో ఉంటుంది. మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. సో స్క్వేర్కి ఏరియా A into A స్క్వేర్ కాబట్టి ఈచ్ ఫేస్ ఏరియా A స్క్వేర్ అవుతుంది. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే టాపు బాటం కాకుండా మిగిలిన 4 ఫేసెస్ ఏరియా కనుక్కుంటాం కాబట్టి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 4A స్క్వేర్ అవుతుంది. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6 ఫేసెస్ ఏరియా కనుక్కుంటాం కాబట్టి 6 into A స్క్వేర్ 6A స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్. క్యూబ్కి వాల్యూమ్ కనుక్కోవడానికి ఫార్ములా V ఇజ్ ఈక్వల్ టు A క్యూబ్. A అంటే ఇక్కడ సైడ్ ఆఫ్ ది క్యూబ్ అనమాట. నెక్స్ట్ జామెట్రికల్ ఫిగర్ కోన్. కోన్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాము. ఒక సర్కిల్ని సెక్టార్ ఫామ్లో కట్ చేసి 2 రేడియస్ని కనుక జాయిన్ చేసినట్లయితే కోన్ ఫామ్ అవుతుంది. ఈ కోన్కి బేస్ అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది కాబట్టి కోన్కు ఉండే వన్ ఆఫ్ మెజర్మెంట్ రేడియస్ అనమాట. అలాగే ఒక హైట్ ఉంటుంది, స్లాంట్ హైట్ కూడా ఉంటుంది. హైట్, స్లాంట్ హైట్ ఎలా ఉంటాయనేది ఒక ఫిగర్ ద్వారా చూద్దాము. కోన్ బేస్ అనేది సర్కిల్ షేప్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. సర్కిల్కి రేడియస్ ఉంటుంది, అలాగే సర్కిల్ మీద కొన్ని పాయింట్స్ కూడా ఉంటాయి. వర్టెక్స్ నుంచి సెంటర్కి జాయిన్ చేసే లైన్ని హైట్ అంటాము. అలాగే వర్టెక్స్ నుంచి సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్కి జాయిన్ చేసిన లైన్ అయినా స్లాంట్ హైట్ అంటాము. సో హైట్ని H అనే లెటర్తోనూ, స్లాంట్ హైట్ని L అనే లెటర్తోనూ డినోట్ చేస్తాము. కాబట్టి దీనికి లేటరల్ సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా πRL అవుతుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే బేస్ కాకుండా ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, చుట్టూ ఉండేదన్నమాట. కోన్కు చుట్టూ ఉండే ఏరియానే లేటరల్ సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాము. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా πRL.
సో ఈ లేటరల్ సర్ఫేస్ ఏరియాకి కింద బేస్ కూడా యాడ్ చేసినట్లయితే టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. బేస్ సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ ది సర్కిల్ πr² అవుతుంది. ఆల్రెడీ లేటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కున్నాం πrl. సో టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడానికి లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా అంటే πr² ప్లస్ πrl అవుతుంది. సో πr కామన్ తీసినట్లయితే πr ఇంటూ r ప్లస్ ఎల్. So total surface area of cone is equal to πr into r plus l. Next, volume of a cone. V is equal to 1/3 πr² h. పై వాల్యూని 22/7 కానీ లేదా 3.14గా కానీ తీసుకుంటాము. h అంటే హైట్, r అంటే రేడియస్. కోన్ మెజర్మెంట్స్ అయినటువంటి రేడియస్, హైట్, స్లాంట్ హైట్కి మధ్య ఒక రిలేషన్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరంని యూజ్ చేసినట్లయితే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఇక్కడ సైడ్ అంటే ఒక సైడ్ రేడియస్ అవుతుంది, ఇంకొక సైడ్ హైట్ అవుతుంది. ఎల్ అనేది హైపోటెన్యూస్. సో l² ఇజ్ ఈక్వల్ టు h² ప్లస్ r². ఎల్ వాల్యూ కావాలంటే √h² ప్లస్ r². మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ 3 వాల్యూస్లో ఏవైనా రెండు ఇచ్చి థర్డ్ వాల్యూ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఈ ఫార్ములాని వచ్చేస్తాము. ఎల్ ఈజ్ ఈక్వల్ టు √h² ప్లస్ r². నెక్స్ట్ జామెట్రికల్ షేప్ సిలిండర్. రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి ఒక పేపర్లో విడ్త్ని కనుక జాయిన్ చేసినట్లయితే మనకు ఒక షేప్ ఫామ్ అవుతుంది, అదే సిలిండర్ అవుతుంది. సిలిండర్కి టాపు బేసు రెండు కూడా సర్కిల్ షేప్లో ఉంటాయి. సర్కిల్ షేప్లో ఉంటుంది కాబట్టి రేడియస్ ఉంటుంది అన్నమాట. సిలిండర్కి ఉండే మెజర్మెంట్స్ ఒకటి రేడియస్, రెండవది హైట్. సిలిండర్లో టాపు బాటము కాకుండా మిగిలిన ఏరియా అంటే ఇక్కడ గ్రీన్ కలర్ చేసి ఉంది చూడండి, ఆ ఏరియాని మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా లేదా లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాము. లేటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా 2πrh. r అంటే రేడియస్, h అంటే హైట్. పై వాల్యూని 22/7గా తీసుకుంటాము. సిలిండర్కి లేటరల్ సర్ఫేస్ ఏరియాతో పాటుగా టాప్, బాటము రెండింటిని కలిపినట్లయితే టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. దీన్ని TSAతో డినోట్ చేస్తాము. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఇజ్ ఈక్వల్ టు 2πr ఇంటూ r ప్లస్ h. r అంటే రేడియస్, h ఇజ్ ఈక్వల్ టు హైట్. హియర్ π ఇజ్ ఈక్వల్ టు 22/7 ఆర్ 3.14. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ V ఇజ్ ఈక్వల్ టు πr²h. r is equal to radius, h is equal to height, pi value 22/7 or 3.14. Next, relation between volume of cone and cylinder. సేమ్ హైట్, సేమ్ రేడియస్ ఉన్నటువంటి ఒక కోన్, ఒక సిలిండర్ తీసుకున్నట్లయితే వాల్యూమ్ ఆఫ్ కోన్ ఇజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో ఈ రిలేషన్లో ఖచ్చితంగా సేమ్ హైట్, సేమ్ రేడియస్ ఉండాలి కోన్కి, సిలిండర్కి. దీన్ని మనం ఒక యాక్టివిటీ ద్వారా చూద్దాము. సేమ్ హైట్, సేమ్ రేడియస్ ఉన్నటువంటి ఒక సిలిండర్, ఒక కోన్ తీసుకొని కోన్లో వాటర్ నింపి కోన్తో సిలిండర్లో కనుక ఫిల్ చేసినట్లయితే 3 టైమ్స్ కోన్లో ఉన్న వాటర్ని సిలిండర్లో పోస్తే సిలిండర్ నిండుతుందన్నమాట. సో దీన్ని బట్టి వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అని తెలుస్తుంది. తిరిగి మరలా సిలిండర్లో ఉన్న వాటర్ని కోన్లో నింపినట్లయితే మొత్తం 3 కోన్స్ ఫిల్ అవుతాయి. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. రెండిటికి కూడా ఫార్ములా సేమ్గా ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు πr²h, వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 πr²h. నెక్స్ట్ జామెట్రికల్ షేప్ స్పియర్. స్పియర్కి లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా రెండు కూడా ఒకటే. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4πr². అలాగే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇజ్ ఈక్వల్ టు 4/3 πr³. r అంటే రేడియస్, పై వాల్యూ 22/7 ఆర్ 3.14. నెక్స్ట్ జామెట్రికల్ ఫిగర్ హెమీస్పియర్. స్పియర్ని హాఫ్ చేసినట్లయితే హెమీస్పియర్ అవుతుంది. హెమీస్పియర్లో లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అలాగే వాల్యూమ్ ఈ మూడు ఉంటాయి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్నా ఒకటే. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ మనకి పిక్చర్లో వైట్ కలర్ చేసి కనిపిస్తుంది చూడండి, అదే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇది స్పియర్లో హాఫ్ ఉంటుంది కాబట్టి
ఏరియా ఆఫ్ ది స్పియర్లో హాఫ్ 2πr² అవుతుంది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ 2πr². దీనికి పైన బేస్ కూడా కలిపినట్లయితే πr², సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి πr² అవుతుంది. ఈ మొత్తం కలిపినట్లయితే టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా రెండు కలిపినట్లయితే 3πr² అవుతుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు 3πr². ఆర్ అంటే రేడియస్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. స్పియర్ వాల్యూమ్లో హాఫ్ ఉంటుంది. స్పియర్ వాల్యూమ్ 4/3πr³. దాన్ని హాఫ్ చేసినట్లయితే 2/3πr³. సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు 2/3πr³. జామెట్రికల్ షేప్స్కి సర్ఫేస్ ఏరియాస్ వాల్యూమ్స్ కనుక్కోవడానికి ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ని చేద్దాము. ఎక్సర్సైజ్ 12.1. అన్లెస్ స్టేటెడ్ అదర్వైజ్ టేక్ π ఈజ్ ఈక్వల్ టు 22/7. పై వాల్యూని 22/7గా తీసుకోవాలి. ఒకవేళ మనకి π ఈజ్ ఈక్వల్ 3.14గా తీసుకోమని మెన్షన్ చేస్తే 3.14గా తీసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం, 2 cubes each of volume 64 cm³ are joined end to end. Find the surface area of the resulting cuboid. 2 cubes ఉన్నాయి. ఆ 2 cubes రెండింటిని కూడా జాయిన్ చేస్తే క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది. ఆ క్యూబాయిడ్కి సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. సో ముందు మనకి క్యూబ్ యొక్క ఎడ్జ్ తెలిసి ఉండాలి. క్యూబ్ ఎడ్జ్ ఇవ్వకుండా వాల్యూమ్ ఇచ్చారు. సో క్యూబ్ వాల్యూమ్ ఫార్ములాని యూజ్ చేసుకుని ఫస్ట్ క్యూబ్ ఎడ్జ్ కనుక్కొని తర్వాత ఫామ్ అయ్యే క్యూబాయిడ్కి లెంగ్త్, బ్రెడ్త్, హైట్ రాసుకుని టోటల్ సర్ఫేస్ ఏరియా అనమాట. ఇక్కడ సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అని అర్థం. టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఒక క్యూబ్ ఇచ్చారు, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇచ్చారు. ఇటువంటి క్యూబ్స్ రెండింటిని జాయిన్ చేస్తే కనుక క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది అన్నారు. సో 2 క్యూబ్స్ జాయిన్ చేస్తే కనుక ఇలా ఒక క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది అనమాట. చూడండి, ఇటువంటి క్యూబే ఇంకొకటి కూడా ఇక్కడ పెట్టినట్లయితే సేమ్ ఈ షేప్ వస్తుంది క్యూబాయిడ్. సో క్యూబాయిడ్ ఫామ్ అయినప్పుడు లెంగ్త్ మాత్రమే మారుతుంది, బ్రెడ్త్, హైట్ క్యూబ్కి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో ఇక్కడ లెంగ్త్ మాత్రమే మారుతుంది అనమాట క్యూబాయిడ్కి. ఏ ప్లస్ ఏ, అలానే విడ్త్ అనేది ఏనే అవుతుంది. ఏ అంటే సైడ్ ఆఫ్ ది క్యూబ్ అనమాట. అలానే హైట్ కూడా సైడ్ ఆఫ్ ది క్యూబే అవుతుంది. సో ముందు ఆ ఎడ్జ్ కనుక్కోవాలి. ఎడ్జ్ కనుక్కోవడానికి మనకి ఇక్కడ వాల్యూమ్ ఇచ్చారు. వాల్యూమ్ని యూజ్ చేసుకుని ముందు క్యూబ్ యొక్క సైడ్ కనుక్కుంటాము. సో ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 64 cm³. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 64 అనమాట. సో ఏ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ స్క్వేర్ ఉన్నట్టయితే స్క్వేర్ రూట్ కనుక్కునే వాళ్ళం. ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ రూట్ కనుక్కోవాలి. క్యూబ్ రూట్ ఆఫ్ 64 అని అర్థం. సో 64కి క్యూబ్ రూట్ కనుక్కోవాలి. సో ఇక్కడ రాద్దాం. 64 స్క్వేర్ రూట్ అయినా క్యూబ్ రూట్ అయినా ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ప్రాసెస్ సేమ్గా ఉంటుంది. 2 3s 2 2s 2 16s 32, 2 8s 16, 2 4s 8, 2 2s 4, 2 1s 2. 1 వచ్చే వరకు చేయాలి. ఎన్ని 2s వచ్చాయి? మొత్తం 6 2s వచ్చాయి. సో క్యూబ్ రూట్ ఆఫ్ 2 × 2 × 2 × 2 × 2 × 2 మొత్తం 6. సో క్యూబ్ రూట్కి 3 నెంబర్స్ని ఒక గ్రూప్గా రాస్తాము. స్క్వేర్ రూట్ అయితే 2 నెంబర్స్ రాస్తాము. క్యూబ్ రూట్ కాబట్టి 3 సేమ్ నెంబర్స్ని ఒక గ్రూప్గా రాస్తాము. ప్రతి గ్రూప్ నుంచి ఒక 2 వస్తుంది అనమాట. ఒక 2 ఆన్సర్. సో ఈ గ్రూప్ నుంచి ఇంకొక 2. సో 2 2s 4 అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే సైడ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 cm. ఇటువంటి క్యూబ్స్ రెండు జాయిన్ చేసినప్పుడు క్యూబాయిడ్ ఫామ్ అయింది. ఇఫ్ 2 cubes are joined then cuboid is formed. క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది కదా, 2 క్యూబ్స్ జాయిన్ చేసినప్పుడు క్యూబాయిడ్ ఫామ్ అయింది. సో రిజల్టింగ్ క్యూబాయిడ్కి లెంగ్త్ ఏ ప్లస్ ఏ అంటే 4 + 4 అవుతుంది. లెంగ్త్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 4 + 4 8 cm. సో రిజల్ట్ క్యూబాయిడ్కి బ్రెడ్త్ను విడ్త్ హైట్ అనేది మారదు. క్యూబ్కి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ అని కూడా అనొచ్చు. దీన్ని 4 cm అవుతుంది. హైట్ కూడా 4 cm అవుతుంది. మనకి మారేది లెంగ్త్ ఒక్కటే అనమాట. సో ఇప్పుడు ఈ రిజల్టింగ్ క్యూబాయిడ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. దీన్ని సింపుల్గా TSA అని రాయొచ్చు. TSA ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములాస్ బాగా వచ్చి ఉండాలి.
2 into LB plus BH plus HL, 2 into length 8, breadth 4. సో ఇంటూ కాబట్టి బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. BH అంటే రెండు కూడా 4 4, హైట్ 4 మరలా లెంగ్త్ 8. 2 into 8 4 jar 32 plus 4 4 jar 16 plus 8 4 jar 32. సో యాడ్ చేసినట్లయితే 32 32 64, ఒక 6 70 ప్లస్ 10 80. 2 into 80, 2 80s 160. సర్ఫేస్ ఏరియా కాబట్టి సెంటీమీటర్స్ స్క్వేర్ అని రాస్తాము, లేదా స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. A vessel is in the form of a hollow hemisphere mounted by a hollow cylinder. The diameter of the hemisphere is 14 centimeters and the total height of the vessel is 13 centimeters. Find the inner surface area of the vessel. ఒక వెసల్ ఉందంట, హెమిస్పియర్ మీద సిలిండర్ ఉన్నట్లుగా ఉందన్నమాట. అంటే టూ జామెట్రికల్ షేప్స్ యొక్క కాంబినేషన్. ఒక హెమిస్పియర్, దాని మీద ఒక సిలిండర్ ఉన్నట్లుగా ఉంది. సో రెండింటికి కూడా డయామీటర్ ఒకటే. హెమిస్పియర్ డయామీటర్ ఎంతో, సిలిండర్ డయామీటర్ కూడా అంతే ఉంటుంది. సో డయామీటర్ 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. మొత్తం ఆ వెసల్ హైట్ ఇచ్చారు 13 సెంటీమీటర్స్. అయితే ఆ వెసల్కి సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఇక్కడ ప్రాబ్లమ్స్లో టోటల్ సర్ఫేస్ ఏరియా అని అర్థం చేసుకోవాలి. సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం ఆ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తున్నాయి కదా, కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ రెండు కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. పింక్ కలర్లో ఉన్నది సిలిండరు, బ్లూ కలర్లో ఉన్నది హెమిస్పియర్. సో రెండింటికి విడివిడిగా సర్ఫేస్ ఏరియా కనుక్కొని తర్వాత రెండింటిని యాడ్ చేసినట్లయితే ఆ వెసల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఫస్ట్ మనకి కింద వైపుగా హెమిస్పియర్ ఉంది కాబట్టి హెమిస్పియర్కి సర్ఫేస్ ఏరియా కనుక్కుందాం. తర్వాత సిలిండర్కి సర్ఫేస్ ఏరియా కనుక్కుందాం. సో ఫస్ట్ హెమిస్పియర్ అని హెడ్డింగ్ పెట్టి హెమిస్పియర్ది కనుక్కుందాం. హెమిస్పియర్కి ఏమేమి ఇచ్చారు అసలు. సో ఈ లెక్కలన్నీ చాలా ఈజీగా ఉంటాయి. కాంబినేషన్ ఏమున్నాయో చూసుకొని వాటికి సర్ఫేస్ ఏరియా కనుక్కోవడమే. ఫస్ట్ హెమిస్పియర్కి ది డయామీటర్ ఆఫ్ ది హెమిస్పియర్ ఇచ్చారు. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. మనకు ఫార్ములాలో రేడియస్ కావాలి కాబట్టి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 14/2, డయామీటర్లో హాఫ్ అన్నమాట, 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ వీటన్నిటికీ ఫార్ములాస్ బాగా వచ్చి ఉండాలి. 2πr², 2 into 22/7 into రేడియస్ 7, r² కాబట్టి 7ని 2 times రాసుకోవాలి. ఒక 7 క్యాన్సిల్ అవుతుంది. 44 into 7, 7 4 jar 28, 7 4 jar 28, 1 30 అంటే 308 సెంటీమీటర్స్ స్క్వేర్. ఇది హెమిస్పియర్కి. నెక్స్ట్ అలానే ఈ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్లో సిలిండర్ ఉంది ఇక్కడ మనకి వెసల్లో. సిలిండర్ డయామీటర్ ఎంత, హెమిస్పియర్ డయామీటర్ కూడా అంతే. సో డయామీటర్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఇక్కడ కూడా 14 సెంటీమీటర్స్. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 14/2 అంటే 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి హైట్ కావాలి. సిలిండర్కి సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా 2πRH, రేడియస్ వచ్చింది, హైట్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం హైట్ ఆఫ్ సిలిండర్, మొత్తం వెసల్ యొక్క హైట్ ఇచ్చారు, అందులో సిలిండర్ హైట్ కనుక్కోవాలి. హైట్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ హైట్లో నుంచి హెమిస్పియర్ హైట్ తీసేయాలి. టోటల్ హైట్ మైనస్ హెమిస్పియర్ హైట్ అంటే ఇక్కడ చూడండి, ఇది హెమిస్పియర్కి హైట్ అవుతుంది, అంటే ఇది రేడియస్ అన్నమాట. రేడియస్ ఆఫ్ హెమిస్పియర్, రేడియస్ 7 సెంటీమీటర్స్, టోటల్ హైట్ 13 సెంటీమీటర్స్. 13 సెంటీమీటర్స్ మైనస్ 7 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. సో రేడియస్ తెలుసు మనకి, అలానే హైట్ కూడా తెలుసు కాబట్టి సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కనుక్కుందాం. ఇక్కడ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా కాదు సిలిండర్కి, జస్ట్ లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్నమాట. సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2πRH. ఎందుకంటే సిలిండర్కి టాపు బాటమ్ అనేవి క్లోజ్ చేసి లేవు కాబట్టి ఓన్లీ లేటరల్ సర్ఫేస్ ఏరియా మాత్రమే అవుతుంది. 2 into 22/7 into రేడియస్ 7, అలానే హైట్ 6, 7 7 క్యాన్సిల్, 44 into 6,
6 4 జా 24, 6 4 జా 24, 1 26, 264 సెంటీమీటర్స్ స్క్వేర్. నెక్స్ట్ మనకి హెమిస్పియర్కి సిలిండర్కి విడివిడిగా మనం సర్ఫేస్ ఏరియాస్ కనుక్కున్నాము. ఇప్పుడు మనకి ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది వెసల్ కనుక్కోవాలి. ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వెసల్, ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వెసల్ ఈజ్ ఈక్వల్ టు CSA ఆఫ్ హెమిస్పియర్, CSA of hemisphere plus CSA of cylinder. CSA అంటే ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని అర్థం. మనం టోటల్ కనుక్కోలేదు, రెండింటికి కూడా విడివిడిగా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కున్నాం. హెమిస్పియర్కి 308 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది, CSA ఆఫ్ సిలిండర్ 264 వచ్చింది. సో ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 8 4 12, నెక్స్ట్ 7 5 572 సెంటీమీటర్స్ స్క్వేర్. సో ఆ వెసల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా 572 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఏ టాయ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ ఆఫ్ రేడియస్ 3.5 సెంటీమీటర్స్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్ ఆఫ్ సేమ్ రేడియస్. ఒక టాయ్ కోన్ అలానే హెమిస్పియర్ కాంబినేషన్లో ఉంది, రెండిటికి కూడా రేడియస్ ఒకటే, సేమ్ రేడియస్ అన్నారు, 3.5 సెంటీమీటర్స్. ది టోటల్ హైట్ ఆఫ్ ది టాయ్ ఈజ్ 15.5 సెంటీమీటర్స్. ఫైండ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్. మొత్తం ఆ టాయ్ యొక్క హైట్ ఇచ్చారు, అలానే ఆ టాయ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. సో ఇక్కడ కాంబినేషను కోన్ అలానే హెమిస్పియర్ అనమాట. ఈ రెండింటికి విడివిడిగా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కుని యాడ్ చేసినట్లయితే ఆ టాయ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో ఫిగర్ గీసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇది కోన్కి రేడియస్ ఎంతో, హెమిస్పియర్ రేడియస్ కూడా అంతే. సో రెండింటికి కలిపి రేడియస్ 3.5 సెంటీమీటర్స్. అలానే ఈ టాయ్కి టోటల్ హైట్ ఇచ్చాడు 15.5 సెంటీమీటర్స్. కోన్ వరకు హైట్ రావాలి అంటే మనకి మొత్తం టోటల్ హైట్లో నుంచి హెమిస్పియర్ యొక్క రేడియస్ని కనుక మైనస్ చేస్తే కోన్ యొక్క హైట్ వస్తుందన్నమాట. ఇది మనకి మొత్తం ఇచ్చింది. సో ఫస్ట్ హెమిస్పియర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కుందాము. సో దానికి విడిగా మీరు హెడ్డింగ్ పెట్టుకున్నట్లయితే లెక్క చాలా ఈజీగా ఉంటుంది. హెమిస్పియర్కి ఏమేమి ఇచ్చాడో చూద్దాం. రేడియస్ ఇచ్చారు, స్పియర్కి ఉండేది రేడియస్ ఒకటే కదా, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. CSA ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఫార్ములాస్ బాగా వచ్చి ఉండాలి. పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే మనం ఈజీగా ఉండడం కోసం 3.5ని 7/2 అని రాసుకోవచ్చు. సో 7/2 ఇంటూ 7/2, 2πr స్క్వేర్. ఇక్కడ ఫార్ములా 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ 7/2 ఇంటూ 7/2. సో ఇక్కడ మనకి 7 7 క్యాన్సిల్, 1 2 1 2 క్యాన్సిల్, అలానే 2 1s 2 11s క్యాన్సిల్, 11 7s 77 సెంటీమీటర్స్ స్క్వేర్. ఇక మనకి ఈజీగా క్యాన్సిల్ అవ్వడం కోసం 3.5ని 7/2గా రాసుకున్నాము. సో CSA ఆఫ్ హెమిస్పియర్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి కోన్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. కోన్కి కూడా రేడియస్ సేమ్ హెమిస్పియర్కి ఏదైతే ఉందో అదే, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా మనం క్యాన్సిలేషన్ ఈజీగా అవడం కోసం దీన్ని 7/2 అని రాసుకుంటాము. నెక్స్ట్ మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా పై RL, అంటే ఎల్ వాల్యూ కావాలి, స్లాంట్ హైట్ కావాలి. స్లాంట్ హైట్ తెలియదు, మనకి ఇవ్వలేదు కాబట్టి ఎల్కి ఫార్ములా ఉంది √h² + r² అని. సో హైట్ రేడియస్ తెలిస్తే కనుక స్లాంట్ హైట్ కనుక్కోవచ్చు. సో ముందు కోన్ హైట్ కనుక్కోవాలి. కోన్ హైట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ హైట్లో నుంచి రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ని మైనస్ చేయాలి. టోటల్ హైట్ మైనస్ రేడియస్ ఆఫ్ హెమిస్పియర్. మొత్తం టాయ్ యొక్క టోటల్ హైట్ ఇచ్చారు మనకి 15.5 సెంటీమీటర్స్, అలానే రేడియస్ 3.5 సెంటీమీటర్స్. సో 15లోంచి 3 మైనస్ చేస్తే 12 సెంటీమీటర్స్ అనమాట హైట్. సో హెచ్ తెలుసు, రేడియస్ తెలుసు కాబట్టి స్లాంట్ హైట్ కనుక్కోవచ్చు. L ఈజ్ ఈక్వల్ టు √h² + r². ఈ ఫార్ములాలో కూడా గుర్తుండాలి మనకి. √12² ప్లస్ రేడియస్ 3.5 అని ఇచ్చారు, 3.5 హోల్ స్క్వేర్. 12² అంటే 144 ప్లస్ 3.5 ఇంటూ 3.5 అంటే 12.25 వస్తుంది. సో ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 156.25 వస్తుంది. ఇప్పుడు దీనికి మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. సో మనకి ఇది డివిజన్ మెథడ్లో కనుక చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఈజీగా వస్తుంది. సో డివిజన్ మెథడ్లో దీనికి స్క్వేర్ రూట్ కనుక్కుందాము.
సో 8th క్లాస్లో స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే చాప్టర్లో స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ కనుక్కోవడం నేర్చుకున్నాము. సో ఇట్లా కొంచెం పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు డివిజన్ మెథడ్లో స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. సో 2 నెంబర్స్కి రైట్ నుంచి బార్ పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ మనకు ఇంకొక నెంబర్ మిగిలిపోయింది. సో ఫస్ట్ ఈ నెంబర్ అనమాట. ఈ నెంబర్ ఇక్కడ ఏదైతే వేస్తామో నెంబర్ ఇక్కడ కూడా అదే నెంబర్ వేయాలి. 1 ones 1 మాత్రమే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 1 ones 1, 1లో నుంచి 1 తీసేస్తే 0. నెక్స్ట్ మామూలుగా మన డివిజన్లో ఒక నెంబర్ మాత్రమే దించుకుంటాము. ఇక్కడ 2 నెంబర్స్ బారు ఉన్న 2 నెంబర్స్ దించుకోవాలి. 56. అలానే ఈ 1 ఇక్కడికి వస్తే డబల్ అవుతుంది 2. నెక్స్ట్ ఇక్కడ 2కి పక్కన ఏ నెంబర్ వేస్తామో కింద కూడా అదే నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. 23 3s వేస్తే 60 కంటే దాటిపోతుంది కాబట్టి 22 2s అవుతుంది అనమాట. 22 2s, ఒక 2 ఇక్కడ వేయాలి, ఒక 2 ఇక్కడ వేయాలి. 22 2s 44. 6లో నుంచి 4 మైనస్ చేస్తే 2, 5లో నుంచి 4 మైనస్ చేస్తే 1. నెక్స్ట్ మనకి ఇంకో 2 నెంబర్స్ ఉన్నాయి కదా, అవి దించుకోవాలి. అవి దించుకోవాలంటే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకొని నెక్స్ట్ 2 నెంబర్స్ దించుకోవాలి, అంటే 25 అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడున్న నెంబరు డబల్ అవుతుంది. 12ని డబల్ చేస్తే 24. సో 24కి పక్కన ఏ నెంబర్ వేస్తే కింద కూడా అదే నెంబర్ వేయాలి. ఇక్కడ మనకి 5 వచ్చింది కాబట్టి 1s ప్లేస్లో 5తో చెక్ చేద్దాం. 24 పక్కన 5 వేస్తే కింద కూడా 5. 5 5s 25, 5 4s 20, 1 22, 5 2s 10, 1 12, 12 25 కరెక్ట్గా సరిపోయింది. ఈ రెండు 5స్లో ఒక 5 ఇక్కడ, ఒక 5 ఇక్కడ వేసుకోవాలి. 12 25లో నుంచి 12 25 మైనస్ చేస్తే 0. సో మనకి స్క్వేర్ రూట్ 12.5 అనమాట. సో మనకి ఇది ఇలా చేయడం రాదు మాకు డివిజన్ మెథడ్ అనుకున్నట్లయితే మామూలుగా ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి డివిజన్ మెథడ్లో చేస్తేనే మనకి పాయింట్ ఎక్కడ వస్తుంది అనేది అర్థమవుతుంది. సో ఎల్ వాల్యూ 12.5 సెంటీమీటర్స్. సో ఎల్ వచ్చేసింది. ఇప్పుడు మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ కనుక్కుందాం. సిఎస్ఏ ఆఫ్ కోన్ is equal to ఫార్ములా పై ఆర్ ఎల్. ఎల్ వాల్యూ కనుక్కున్నాం కదా. పై వాల్యూ 22/7, రేడియస్ని 7/2గా తీసుకుందాం క్యాన్సిల్ అవ్వడం కోసం. 3.5 అయినా రాసుకోవచ్చు, లేదా 7/2 అనైనా రాసుకోవచ్చు. ఇక్కడ క్యాన్సిలేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి 7/2 రాసుకున్నాము. ఇంటూ 12.5 ఎల్ వాల్యూ. 7 7 క్యాన్సిల్, 2 1s 2 11s. 11 ఇంటూ 12.5. 12.5ని 11తో మల్టిప్లికేషన్ చేయాలి. 11 5s 55, 11 2s 22, ఒక 5 27, 11 1s 11, ఒక 2 13. సో పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ పెట్టుకోవాలి. 137.5 సెంటీమీటర్స్ స్క్వేర్. సో ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్ కనుక్కోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్ ఈజ్ ఈక్వల్ టు టాయ్ 2 జామెట్రికల్ షేప్స్ యొక్క కాంబినేషన్గా ఉంది. సిఎస్ఏ ఆఫ్ కోన్ పైన కోన్ లాగా ఉంది, అలానే కింద హెమిస్పియర్ లాగా ఉంది. సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్. సిఎస్ఏ ఆఫ్ కోన్ 137.5 ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ 77. సో ఈ రెండింటిని యాడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా యాడ్ చేయండి. 137.5 77. ఇక్కడ పాయింట్ లేదు కాబట్టి ఇది మొత్తం పాయింట్కి ముందే వేసుకోవాలి. పాయింట్ తర్వాత 0 పెట్టుకోవాలి. 5 14 11 2 214.5 సెంటీమీటర్స్ స్క్వేర్. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్.